ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఒక తప్పు నంబర్ ఇచ్చి వెళ్ళారు. సో దానికి సంబంధించి ఇటు సిబిఐ కూడా కోర్టుకి ఒక మెమో కూడా దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లండన్కి వెళ్ళే సమయంలో ఇచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో అది ఫేక్ నంబర్, తన నంబర్ ఇవ్వలేదు అంటూ కూడా మెమో దాఖలు చేయడం, ఆ తర్వాత దానికి సంబంధించి హియరింగ్ కూడా జరగడం. సో ఈ హియరింగ్ ఉంటుంది, తర్వాత ఈ కోర్టులో మెమో దాఖలు చేశారనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హడావిడిగా లండన్ పర్యటన కూడా ముగించుకొని వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత దానికి సంబంధించి ఎట్లాగో వచ్చారు కదా, సో ఈ నంబర్ గురించి ఏముందిలే అన్నట్టుగా కూడా ఇప్పుడు సిబిఐ కోర్టు చూసింది. ఓకే, అది అయిపోయింది. సో ఖచ్చితంగా ఈ నవంబర్ 14 లోపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని కోర్టులో హాజరు కావాల్సిందే. గత 5 సంవత్సరాలు ఏదో చెప్పారు, నేను ఒకవేళ కోర్టుకు వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటూ ఇటు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడేం చెప్తారు, సో ఇప్పుడేం జరగబోతోంది. అదేవిధంగా ఏదైతే గతంలో తనకు ఉన్నటువంటి సిబిఐ కేసులు మనకు తెలుసు, 12-13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటే ఉంటున్నారు. దీనికి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతి శుక్రవారం టంచనగా హైదరాబాద్కు రావడం, పాదయాత్ర సమయంలో హైదరాబాద్కు రావడం, ఇక్కడ కోర్టులో అటెండ్ అయినట్టుగా చేయడం, ఆ తర్వాత శని ఆదివారాలు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ సోమవారం వెళ్ళి పాదయాత్ర దీనికి ఉపయోగించుకున్నారు అప్పుడు. సో అప్పుడు వద్దన్నా కానీ ఖచ్చితంగా శుక్రవారం అయ్యో పాపం బిడ్డ పాదయాత్ర చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కోర్టు లాగుతోంది, కోర్టుకు పిలుస్తూ ఉన్నారు, సిబిఐ ఇబ్బంది పెడుతోంది, సిబిఐ టార్చర్ చేస్తోంది అనేది ప్రొజెక్ట్ చేసే విధంగా, తండ్రి లేని పిల్లోని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విధంగా అప్పుడు ప్రొజెక్ట్ చేశారు, మనం చూసాం. అప్పుడు ఆయన ఆ విధంగా చూపించడానికే రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అయిన విషయం కూడా మనం చూసాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని, నాకు చాలా పనులు ఉంటాయి, సో నేను బయటకు రాలేను, ఎక్కడికి కూడా వెళ్ళలేను, 2 కిలోమీటర్ల దూరం కూడా నేను హెలికాప్టర్ వాడుతున్నా, సమయం అంటే నాకు అంత విలువైనది, సో ఎక్కడా నేను వృధా చేయను, నేను డబ్బు కూడా ఖర్చు అవుతుంది, ప్రభుత్వ ధనం ప్రజాధనం కూడా ఖర్చు అవుతుంది, నేను వెళ్ళి అటెండ్ అవుతే నేను వెళ్ళలేను అని చెప్పేసి 5 సంవత్సరాలు కోర్టు మెట్టు కూడా ఎక్కలేదు జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే బాధితుడు ఏదైతే ఆయన ఎవరైతే ఉన్నారో బాధితుడు ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసుకు సంబంధించి కూడా సో జనపల్లి శ్రీనివాస్ 7 సంవత్సరాలు 5 సంవత్సరాల పైన జైల్లో ఉంటే కూడా 5 సంవత్సరాలు ఉంటే కూడా బాధితుడి రూపంలో కూడా వాంగ్మూల వివరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఆ విధంగా వ్యవహరించారు. సో ఎంతో బిజీ అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సో ఖచ్చితంగా ఇప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఖచ్చితంగా డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఇప్పుడు ట్రయల్ మొదలవుతోంది. ట్రయల్ తర్వాత మొదలవుతుంది డిశ్చార్జ్ పిటిషన్లు. ఎందుకంటే కోర్టు ఏదైతే జడ్జి మారగానే మళ్ళీ మొదటి నుంచి ఈ విధంగా జరిగినటువంటి సందర్భం ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలి. ఈ ఆట మొదలైంది, సిబిఐ వేట మొదలైంది. పూర్తి ఆధారాలతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టు రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డిని విచారించడానికి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు, మరి ఏం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కూడా మనం చూడాలి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతిపక్ష నేత ఎక్కడ యలహంక ప్యాలెస్లో కూర్చుంటున్నారు, ఎక్కడ కూడా మామూలుగానే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హాజరవ్వాల్సిందే అని కోర్టు చాలా సీరియస్గా కూడా చెప్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హాజరైన తర్వాత రెగ్యులర్గా దీనికి సంబంధించి మళ్ళీ శుక్రవారం కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుందా, ఏం జరగబోతోంది అనేది మాత్రం ఒక ఖచ్చితంగా ఈ సిబిఐ కేసులు మాత్రం ట్రయల్ మొదలు కాబోతున్నాయి. దీంట్లో ఇంకా వదిలేది లేదు అన్నట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి లండన్ పర్యటన మొన్న వెళ్ళింది కూడా కోర్టు ఇప్పుడు అడుగుతోందంట, మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఆ డీటెయిల్స్తో పాటు మీరు అటెండ్ అవ్వాలి అంటూ కూడా కోర్టు చాలా సీరియస్గా అయిన పరిస్థితి. ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా ఒకసారి మాట్లాడదాం, కోర్టులో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, మరి ఇప్పటి నుంచి రెగ్యులర్గా ట్రయల్స్ మొదలవుతాయా ఏంటనేది. ప్రవీణ్. అయితే ఇప్పటికైతే మాత్రం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు చాలా సీరియస్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం, కొన్ని సంవత్సరాల పాటు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే కేసులు ఉన్నాయి తప్ప మెయిన్ కేసులు ట్రయల్ కి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్ల పూర్తి కాకపోవడంతో జడ్జి ట్రాన్స్ఫర్